ఇప్పుడు ముఖ్యంగా చూసినట్లయితే ఈ నూతన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. దాంట్లో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రముఖ పాత్ర పోషించారంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఆయన పోషించడం వల్ల ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ప్రాబ్లంలోకి వచ్చిందండి. ఆయన వల్లే వచ్చింది. అదైతే కన్ఫర్మ్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోర పరాజయం ఎందుకు పాలైందంటారు మీరు? వాళ్ళు చేసిన రుబాబు పనులు, వాళ్ళు మాట్లాడే బూతులు, ఆ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడడం వల్ల పోయిందండి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా రూపాయలు చేశారంటున్నారు. మరి జన సైనికులు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు, వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అంటున్నారు కదా. ఎక్కడ చేసినట్టు చూపెట్టింది, ఎక్కడ చూపెట్టినట్టు వాళ్ళు చేసిన అక్రమాలు కాబట్టి కాకినాడలో ఏదో జరిగిందని కాకినాడలో జరిగింది, అది జరిగినాయి కాబట్టి చూస్తున్నారు తప్ప మీరు జరగకుండా ఏం చూడరుగా. జనసేన పార్టీ అన్నది ఎప్పుడు క్రమశిక్షణలో ఉంటుంది. కానీ గతంలో చూసినట్లయితే ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 3 పెళ్ళిళ్ళు అని చెప్పేసి చాలా ఎద్దుగా మాట్లాడారు. ఇవాళ ఎలా ఉండబోతుంది అంటారు? బాగుంటుందండి, ప్రభుత్వం బాగుంటుంది. వచ్చిన తర్వాత మనం మీటింగ్ పెట్టారు, ఇక్కడ పరిస్థితులు మొత్తం నుంచి చూస్తున్నారు. ఆయన చూద్దామని చెప్పి మేము కూడా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాము. బాగుంటుందండి, బాగా చూస్తారు. అసలు ఎలా ఉండిద్ది? ఇప్పుడు సమర్థవంతంగా పని చేయగలుగుతారంటారా పవన్ కళ్యాణ్ గారు? కన్ఫామ్ అండి, పక్కా మాకు నమ్మకం ఉంది. నమ్మకం లేకపోతే ఎక్కడో 200 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల నుంచి ఇక్కడ రాగా మేము కన్ఫామ్ చేస్తారు. ఎలా ఉంది? ముఖ్యంగా ఆడపిల్లలు దాదాపు 30,000 మంది మిస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. దాని వెనక ఏమీ లేదు, తెలియకుండా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఇవాళ చూస్తే ఇప్పుడు ఒక మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో 9 రోజులు ఛేదించారు. 9 నెలల్లో కిడ్నాప్ అయిన మనిషిని 9 నెలల నుంచి పట్టించుకోవాలని 9 నెలల్లో తీసుకొచ్చారు. అలాగే ఉన్న వాళ్ళు కూడా తీసుకొస్తారు, తీసుకురాకుండా ఉండరు. అన్నీ బాగానే జరుగుతాయి. సాధ్యం చేసి చూపించారంటారు, చూపెడతారండి కంపల్సరీ. దాంట్లో అయితే ఒక నమ్మకం ఉంది. మరి అసెంబ్లీ గేటు కూడా తాకనేమో అని చెప్పేసి అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. గేట్లు బదులు వెళ్ళారు కదా ఇప్పుడు, దాంట్లో అంటే వాళ్ళు లేరు కదా అని వీళ్ళు ఉన్నారు కదా, దానికి ఇబ్బంది. మరి ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వండి అసెంబ్లీలో నాకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాస్తున్నారు స్పీకర్కి. ముందు తెలుగుదేశం పార్టీ 3 సీట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రతిపక్షం హోదా లేదా ఈ లేవు అని చెప్పాను. 11 సీట్లు వచ్చినప్పుడు వీరికేమెత్తారండి.